ఇక కాకినాడ సూర్యరావుపేట నూకాలమ్మ అమ్మవారి ఆలయం ఉగాది సంబరాలకు ముస్తాబైంది. ఉగాది నుంచి నెల రోజుల పాటు నూకాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ ఏడాది అమ్మవారి జాతర ఘనంగా నిర్వహిస్తామని ఆలయ ఆర్గనైజింగ్ కమిటీ కోఆర్డినేటర్ తలాటం నాని తెలిపారు. ఈ జాతరకు సంబంధించి స్థానిక కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్, జనసేన సిటీ ప్రెసిడెంట్ తోటా సుధీర్ ఆదేశాల మేరకు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు పరిరక్షణలో ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. జాగరణ ఉత్సవం సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. శ్రీ నూకాలమ్మ అమ్మవారి జాతర ఆర్గనైజింగ్ కమిటీతో మా ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ నానాజీ ఫేస్ టు ఫేస్. సూర్యారావుపేటలో శ్రీ శ్రీ నూకాలమ్మ వారి జాతర మహోత్సవాలు మొదలయ్యాయి. అయితే ఈ జాతర మహోత్సవాలు ఎన్ని రోజులు జరుగుతాయి, ఏ విధంగా జరుగుతాయి, ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయనే ఉద్దేశంతో మనం ఉన్నాం. దీనికి సంబంధించి ఏదైతే ఈ జాతర ఉత్సవ కమిటీ అదే రకంగా ఏదైతే ఏర్పాట్లు చేస్తున్నారో దానికి సంబంధించిన తలాటం నాని గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, దీనికి సంబంధించిన అంటే ఎన్ని రోజులు జరుగుతాయి, ఏ విధంగా జరుగుతాయి? 30 రోజులు జరుగుతాయండి. ఈ ఉత్సవాలు 30 రోజులు. 30 రోజులు అయితే ఈ రోజుకి 27 రోజులు పూర్తి అయిపోయిందండి. రేపు జాగరం జరుగుతుందండి. జాగరం అంటే ఉత్సవాలు ఒక 10 రకాల కోలాటాలు, గారిడీలు, తప్పడుగుళ్ళు, బ్యాండ్లు, కోయి డ్యాన్సులు, అమ్మవారి వేసాలు అన్నీ కలిపి రేపు జాతర స్టార్ట్ అవుతుంది. 9 గంటలకి మా శాసనసభ్యుడు కొండబాబు గారు వచ్చాక కొబ్బరికాయ కొట్టి, అలాగే తోట సుధీర్ గారు, కూటమి ప్రభుత్వం పెద్దలందరూ వచ్చాక 8:30 కల్లా ప్రోగ్రాలు స్టార్ట్ చేస్తాం. ప్రోగ్రాలు స్టార్ట్ చేసాక 2 గంటలకి మళ్ళీ తిరిగి 2 నుంచి 3 గంటలకి మళ్ళీ సంబరం గుడి దగ్గరకు వస్తుంది. వచ్చాక ఉదయం గురువారం నాడు ఉదయం 5 గంటల నుంచే కూడా మనం దర్శనాలు స్టార్ట్ అవుతాయి. అక్కడి నుంచి ప్రసాదాలు, మజ్జిగి అన్ని కూడా వచ్చిన భక్తులకి అందరికీ కూడా చాలా ఏ ఉపశాఖం జరగకన్నా అంతా కూడా మేము అందరం కార్యక్రమం పూర్తి చేస్తాం. తర్వాత ఆ రోజు రాత్రి 12:30కి మళ్ళీ తలుపులు మూసేస్తాం. మూసేసి శుక్రవారం అంతా గుడి తలుపులు మూస్తుంటాయి. శనివారం నాడు రాత్రి 8 గంటలకి మళ్ళీ తలుపులు తీరుతాం. ఇది శాసనసభ్యులు మాకు అప్పచెప్పిన కార్యక్రమం. ఇది అది చేతుల మీదుగా కూడా వారికి ప్రతి సంవత్సరం చేసిన దానికంటే కూడా ఇంకా అదనంగా చేయాలని ఉద్దేశంతో ఉన్నాం. అలాగే భక్తులందరూ కూడా వచ్చి మాకు సహకరించాలని ప్రార్థిస్తాం. ఈ జాతర మహోత్సవాలకి భక్తులు ఎక్కడెక్కడి నుంచి వస్తారో దాదాపు ఎంతమంది వస్తారు? ఇంచుమించు ఈ చుట్టుపక్కల ఉన్న విలేజ్లు అన్ని కూడా వస్తాయి. అదే కాదు, ఇక్కడ నుంచి ఇలాగా అమలాపురం నుంచి పిఠాపురం, తుని ఈ ఏరియాల నుంచి కూడా ఈ అమ్మవారు బాగా పేరెళ్ళిన అమ్మవారు. 100 సంవత్సరాలు పైబడే చరిత్ర ఉన్న అమ్మవారు ఇది. ఇది ఎప్పుడో మా పెద్దలు అంటుంటారో కులేశ్వరుడు తవ్వుతుంటే అమ్మవారు బయటపడ్డదని పెద్దలు చెప్తుంటారో మాకు తెలదు. దీనికి చాలా చరిత్ర ఉంది. ఈ చరిత్ర ఉన్నదే. అదే కాకుండా మాకు ఈ కమిటీకి హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు 2005లో మాకు అనాయత్తు బంగారంతో మాకు శాసనసభ్యులు అప్పచెప్పారు. అనాయత్తు బంగారం ఈ రోజుకి మేము 2 కేజీలు పైబడి అమ్మవారికి వడ్లానం, కంఠాభరణం, తాడు, సూతరాలు, నల్లబోసలు ఇవన్నీ కూడా సమకూర్చాం. లాస్ట్ ఇయర్ కూడా దండవంకి చేసాం. కమిటీ అందరూ కూడా రాత్రులనగా పగలనగా అందరూ కూడా మాతో పాటు చాలా కష్టపడుతున్నారు. అది కాకుండా ప్రతి సంవత్సరానికంటే ఈ సంవత్సరం అదనంగా లైటింగ్ బాగా పెంచి ఇదివరకంట 29వ తారీఖుని ఆదివారం 29వ తారీఖుని ఉదయం 11 గంటల నుంచి ఎమ్మెల్యే గారు తోట సుధీర్ గారు ఆధ్వర్యంలో 10,000 మందికి అన్నదానం జరపబడిన. మీరందరూ కూడా వచ్చి ఈ జయప్రదంగా కోరుతుందిగా ప్రార్థిస్తున్నాం. అదే రకంగా ఈ ఆలయం మాజీ చైర్మన్ గోపిచెట్టు బోరయ్య గారు ఉన్నారు. సార్, దీనికి సంబంధించి అంటే దీని విశిష్టత ఏంటి సార్? చాలా వరకు కూడా అంటే ఇది ఐడెంటిఫికేషన్ 2 టౌన్ నూకాలమ్మ టెంపుల్ అంటే ఒక ఐడెంటిఫై, అంటే విశిష్టత ఎందుకు వచ్చింది? అదే సార్, నేను చెప్పేసి ఏంటంటే ఓం శ్రీమాత్రే నమః, అమ్మని నమ్ముకుంటే అన్నీ జరుగుతాయి. అదొక నమ్మకం కాకినాడలో ఉన్న భక్తులు అందరికీ కూడా ఉన్నారు. ఎందుకంటే పెద్ద మార్కెట్లో అమ్మవారు ఉన్నారు, డైలీపర్ సెంటర్లో అమ్మవారు ఉన్నారు, మండపాలో అమ్మవారు ఉన్నారు. కానీ ఈ అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే వాళ్ళ స్వయంభూగా వెలిసిన అమ్మవారు అనుకుందాం. ఈ అమ్మవారు మాకు కులాచర్లో దొరికారండి. మీరు కనుక్కోండి, ఈ చుట్టుపక్కలే కాదు ఎక్కడైనా సరే అమ్మవారిని మొక్కుకుంటే, మీరు వచ్చి మొక్కుకుంటే తీరని కోరికంటూ ఏముండదు. అంత గొప్ప మహిమగల దేవత అండి. అదే రకంగా ఏదైతే అమ్మవారు ఉన్నారో అమ్మవారు కూడా ఒక తల్లి మహిళ కాబట్టి, అయితే మహిళల తరపు నుంచి అంటే ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అనేది తెలుసుకుందాం. అంటే చాలా వరకు కూడా ఈ యొక్క కమిటీలో కూడా మీరున్నారు. అదే ఈ మహిళల తరపు నుంచి అంటే ఎలాంటి సేవా కార్యక్రమాలు శ్రీ మాత్రే నమః అండి.
మా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాటి కొండబాబు గారి ఆదేశాల ప్రకారం మా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ ఉగాది ఉత్సవం చేస్తున్నామండి. ప్రజలకు ఏ విధమైన లోటుపాట్లు లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేయమని మా ఎమ్మెల్యే వనమాటి కొండబాబు గారు చెప్పారండి. మా వనమాటి కొండబాబు గారి ఆదేశాల ప్రకారం మేము అందరూ కూటమి ప్రభుత్వం తరపున ఈ ఉత్సవాలు చేస్తున్నామండి. ప్రతి సంవత్సరం కానీ ఈ సంవత్సరం గ్రాండ్ గా చెయ్యాలని వచ్చిన భక్తులందరికీ మంచినీళ్లు, మజ్జిగ, పాలు అన్ని కూడా రేపు నుంచి అందుబాటులో ఉంచామండి. ఎవరికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఎవరికి మాట రాకుండా చెయ్యాలని అమ్మవారి దయ ఉంటే అన్ని ఉంటాయి. ఏదైతే అమ్మవారికి సంబంధించిన ఏదో ఉత్సవాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా చేశామని, అయితే వచ్చిన భక్తులందరికీ కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేశామని చెప్తూ ఉన్నారు. మరి మన ఉదయ భాస్కర్తో నానాజీ, కాకినాడ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.